మనం చదివినే రాధాకృష్ణ కొత్తపాలకట 15 మంది జంప్ 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ కాబోతున్నారన్నది ఆయన విశ్లేషణ. లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి విషమ పరీక్షగా ఉండబోతున్నాయి. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలంటే ఆ పార్టీకి 50% పైగా లోక్సభ సీట్లు లభించాలి. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కొట్టేయాలి అని చూస్తున్న భారతీయ జనతా పార్టీ తన ఆకాంక్ష నెరవేరాలంటే కనీసం 5-6 స్థానాలు గెలుచుకోవాలి. 3 నెలల క్రితం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితిది మరీ విచిత్రమైన పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో కనీసం 2-3 స్థానాలైనా గెలుచుకొని సగం పైగా స్థానాల్లో ద్వితీయ స్థానంలో నిలబడని పక్షంలో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కేంద్రీకృతమైందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడం వల్ల బీఆర్ఎస్ శ్రేణుల మనోస్థైర్యం సన్నగిల్లుతోంది. సిట్టింగ్ ఎంపీలు కొందరితో పాటు మాజీ ఎంపీలు సైతం పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఎన్నికల వరకు ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా పార్టీకి అండగా ఉంటారా ఉండరా అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్యులతో టచ్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే విషయంలో ఇంతకాలం విముఖంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించిందట. తాజా సమాచారం ప్రకారం జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లారు. చేరికలకు తలుపులు తెరిస్తే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలకపోవచ్చని అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కి గెలిచిన 39 ఎమ్మెల్యేల్లో దాదాపు 25 పైన ఎమ్మెల్యేలు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలే. ప్రస్తుతానికి 2 మినహాయిస్తే మిగతా వారంతా కాంగ్రెస్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం 15 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లోపై చేరికలు జరిగిపోతే భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. తన పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం రేవంత్ రెడ్డి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీట్లు నెగ్గడం కోసం పావులు కదుపుతోంది. 5 అంతకు మించి సీట్లు గెలుచుకోగలిగితే రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడమే సీఎం రేవంత్ సమర్థతకు గీటురాయి కాబోతున్నది. బీజేపీ మాత్రం సేఫ్ జోన్లో ఉన్నది. కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పాటు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నందున ఆ పార్టీ నేతలు సమరోత్సాహంతో ఉన్నారు. అసలు సిసలు విషమ పరీక్షను కేసీఆర్ ఎదుర్కోబోతున్నారు. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో అపర చాణక్యుడిగా రాజకీయ గండుగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని నిలబెట్టుకోగలరా లేదా అన్న పరీక్షను ఎదుర్కోబోతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీడీపీని, చంద్రబాబును ఈసడించుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే టీడీపీని ప్రేరణగా తీసుకొని ప్రతిపక్షంలో రానిద్దామని చెప్పడం కాలమహిమే. అంతే కదా, మరి ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. అహంకారం పెరిగి మెదడు మోకాళ్ళలోకి పోయి ఆలోచిస్తే ఎవడు మనల్ని కొట్టేటోడు ఎవడు అని విర్రవీగితే సమయం సమాధానం చెప్తుంది. సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో కేసీఆర్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. టికెట్ ఇస్తామన్న పోటీ చేయడానికి ఎవరు అడిగలేడట. టికెట్ ఇస్తా అన్న, మీకేరా బాబు టికెట్ అంటే నాకొద్దురా నాయన టికెట్ అంటున్నారట. ఇప్పుడు ఇట్లా ఎంతమంది నాయకులు చూడండి. రంజిత్ రెడ్డి నో టికెట్, మర్రి జనార్దన్ రెడ్డి నాకు అవసరమే లేదంటుండు. ఇప్పుడున్న సిట్టింగుల్లో 3 సిట్టింగ్లు ఆల్రెడీ జంప్ అయిపోయినారు. మరి వీళ్ళు పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా కేసీఆర్ కేటీఆర్తో లబ్ధి పొందిన బ్యాచ్ ఇదంతా. శ్రీనివాస్ గౌడ్, గాదర్ కిషోరో, బాల్క సుమనో వీళ్ళంతా 100 కోట్ల రూపాయలు సంపాదించిన వీళ్ళంతా మరి ఎందుకు పార్టీ కోసం ఇప్పుడు నిలబడలే? తెలంగాణ కోసం కష్టపడి 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకేమో టోటల్గా వాళ్ళని పక్కన పెట్టేసిండు. నువ్వు ఎవరికైతే మొత్తం ఈ జాతి సంపదను దోసుకోమని చెప్పిన వాడు ఎవడు నీ పక్కన నిలబడడానికి రెడీగా లేడు. అందరు జంప్ అవడానికి రెడీగా చూస్తూ ఉన్నారు. ఇది జరగాల్సిందే, ఆ పార్టీకి తప్పదు. ఎవరు ఫోన్ చేస్తున్నారు? కాచం సత్యనారాయణ గారు ఫోన్ చేస్తున్నారు, ఎల్బీ నగర్. హలో, నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఏం నడుస్తుందన్నా? లైవ్లో ఉన్నారు మీరు. ఓకే, ఏంది ఇప్పుడు బీఆర్ఎస్ ఉండేనా? ఎట్లా కనబడుతున్నది సిచ్యువేషను? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుందో? ఎంపీ ఎలక్షన్లో ఉంటే టఫ్ ఫైటే ఉంటుంది కదా. బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైటే ఉంటుంది. ఓకే,
ఈజీ ఏం కాదు కదా. అంటే ప్రజల మూడు వేరే ఉంటది కాబట్టి యాక్చువల్ గా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కొంత అవకాశాలు కాంగ్రెస్ కొంచెం ఎడ్జ్ చూపిస్తుంది. ఓకే, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు, జాతీయ స్థాయిలో ఉంటుంది. పక్క ఎన్డీఏ అంటారు, పక్క ఇంకో ఫ్రంట్ అంటారు. అది కూడా తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ కూడా కొంచెం కష్టాలనే చెప్పుకోవచ్చు. సో టికెట్ల కేటాయింపులు ఎట్లా ఉన్నాయి పార్టీల వారిగా చూస్తే మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఒక తెలంగాణ ఉద్యమకారునిగా చెప్పాలన్నప్పుడు ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళకి గెలిచే గుర్రాలనే ఇవ్వాలని అనుకుంటే, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళే పోటీ చేయలేనటువంటి పరిస్థితి, అంటే గెలుస్తామనే నమ్మకం లేదు అనే పరిస్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పోటీ చేయడం కోసం ఇబ్బంది అవుతుంది. కానీ కులాల ఈక్వేషన్స్ వచ్చినప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. ఈరోజు ఎవరు ఎక్కడ పోతున్నారని చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి ఆ కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మీ కమ్యూనిటీకి సంబంధించి టికెట్లు ఎవరైనా ఇస్తున్నారా? వైశ్య కమ్యూనిటీ అనుకుంటా కదా. వైశ్య కమ్యూనిటీకి సంబంధించి టికెట్లు ఏ పార్టీ కూడా ఇవ్వట్లేదు. వైశ్య కమ్యూనిటీ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 5% ఉన్నది. కనీసం మన పార్లమెంట్ ఎన్నికల్లో వైశ్యుల పాత్ర అని ఒక సబ్జెక్ట్ తీసుకొని చర్చగోష్ఠి పెట్టినాము. గతంలో అక్టోబర్ 1న వైశ్య గర్జన పెట్టినాం. ఎలక్షన్ల కంటే ముందు వైశ్య గర్జన పెట్టి ప్రతి పార్టీ వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తాం, కనీసం ఒక 5 సీట్లు కేటాయించండి అని చెప్పి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటి యాజ్ యూజువల్ గా గణేష్ గుప్తా నిజామాబాద్ కెళ్ళి బిగాల గణేష్ ఆయన ఒక్కరిని కంటిన్యూ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అయితే 2014 గానీ 2018 గానీ 2023 గానీ అసెంబ్లీ టికెట్ ఒక్కటి కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి. అదే భారతీయ జనతా పార్టీ 2018లో ఇచ్చిరని ఈసారి 23లో ఇక్కడ కూడా అవకాశం కల్పించలేదు. ఒక దంపాల్ సూర్యనారాయణకు కింద ఇచ్చారు, ఆయన గెలిచిండు. అక్కడ ఉన్నటువంటి బిగాల గణేష్ ని 2 టర్మ్లు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి అని చెప్పి సరే అక్కడ వ్యతిరేక భవనాలు కొంత రాష్ట్రం మొత్తంలో జరిగినాయి. అక్కడ ఆయన గెలవడానికి దంపాల్ సూర్యనారాయణ గెలిచాను. అదే పార్లమెంట్ విషయానికి వస్తే గత 18లో కావచ్చు, 23లో కావచ్చు, 14లో కావచ్చు ఏ పార్టీ కూడా పార్లమెంట్ టికెట్ లేదు. జహీరాబాద్ లో 2009లో బిగాల గణేష్ కు ఫస్ట్ టికెట్ ఎంపీ టికెట్ జహీరాబాద్ కెళ్ళి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం 2018లో ఖమ్మంకి వెళ్ళి దేవకి వాసుదేవరావుకి ఇచ్చారు. నల్గొండ పార్లమెంట్ గాను గార్లపాటి జితేంద్ర గుప్తాకి ఇచ్చారు. అది ఈసారి ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అయితే అభ్యర్థులు అయితే వైశ్య కమ్యూనిటీకి వెళ్ళి కనుచూపుగా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ ఇస్తా అని చెప్పినటువంటి దాఖలాలు అక్కడనో ఇక్కడనో బిగాల గణేష్ వాళ్ళ తమ్ముడు మహేష్ బిగాల సికింద్రాబాద్ అడుగుతారని ఎక్కడనో ఒక మా కమ్యూనిటీ దాంట్లో వైరల్ అయింది. మహేష్ బిగాలకి ఇస్తారా ఇయ్యరా, ఆయన ఎన్ఆర్ఐ కింద ఉన్నాడు, గ్లోబల్ వింగ్ లో ఉన్నాడు, అది ఎంతవరకు అనేది తెలియదు. ఇక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళైతే ఎవరు కూడా కలుసుకున్న మొత్తం కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఉన్నటువంటి విధానాలు మనం చూస్తారు. ఈ రోజు మొత్తం రెడ్డి కాంగ్రెస్ అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తెలంగాణకు వస్తే కమ్యూనిటీ ఈక్వేషన్స్ లో ఏ పార్టీలు కూడా పనిచేయట్లేదు. ఓన్లీ గతంలో టీఆర్ఎస్ పార్టీ వెలమ రెడ్డి ఓన్లీ ఆ స్థాయిలో ఉన్నది. ఇప్పుడు మా దగ్గర ఒకవేళ పార్లమెంట్ కు వస్తే భారతీయ జనతా పార్టీకి ఆశావాళ్ళు ఆయన ఒక గారపాటి జితేందర్ మాత్రం సీరియస్ గా కంటెస్ట్ లో ఉన్నాడు. అక్కడ ఖమ్మంకి వెళ్ళి కూడా ఖమ్మంలో బీజేపీకి పెద్ద స్థానం ఉండదు కాబట్టి అక్కడ కూడా అడిగే పరిస్థితులు లేరు. వాసుదేవరావు కూడా అడిగిందని చెప్పారు కానీ అది ఎంతవరకు ఉండదో తెలియదు. ఈయనైతే గారపాటి జితేందర్ అయితే ఇంకొకటి కూడా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకో మరి భారతీయ జనతా పార్టీకి మాత్రం ఎంటైర్ వైశ్య కమ్యూనిటీ కొంత మొగ్గు చూపించేటువంటి, అంటే నార్త్ లో కొంత బన్యాస్ అందరు కూడా బీజేపీకి జనరల్ గా బ్రాహ్మణ్ బన్యా అనే పార్టీ అనే ఒక బీజేపీకి గతంలో ఒక నానుడు ఉండేది. ఇక్కడ కూడా హిందూ ధర్మ రక్షణ కోసం లేకపోతే దేవుని కోసం అన్నప్పుడు వైశ్యులు కొంత దైవత్వాన్ని దేవుని నమ్ముతారు కాబట్టి అది కొంత క్యారీ ఫార్వర్డ్ అయ్యే అంశం కనిపిస్తుంది. ఎక్కువ మంది బీజేపీకి ఇక్కడ జరుగుతుంది. ఆ ఈక్వేషన్ లో కనుక ఒకవేళ నల్గొండ జిల్లాకు సంబంధించి గాలపాటి జితేందర్కి వస్తే రావచ్చు అని ఒక ఆశ ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఎంటైర్ వైశ్య కమ్యూనిటీ మాత్రం పార్టీలకు అతీతంగా ఎక్కడ ఒక్క టికెట్ ఎవరు అలాట్ చేసినా ఒకవేళ బీజేపీకి ఇచ్చినా కానీ వైశ్య కమ్యూనిటీ మాత్రం గెలిపించుకుంటారు దాంట్లో. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది అండ్ చాలామంది పాపం వాళ్ళు ఈ మిషన్ భగీరథ కార్మికులు ఏదో మెసేజ్ పెడతా ఉన్నారు. పాపం వాళ్ళు జీతాలు మాకు వస్తలేవని ఒకసారి చూద్దాం ఏమంటున్నారో కామెంట్స్లో. కార్మికుల పరిస్థితి, జీవోను ప్రకటించకుండా చాలని జీతాలు, మిషన్ భగీరథ కార్మికుల పరిస్థితి 6 నుంచి 7 నెలల పెండింగ్ జీతాలు, దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడిన ఆదుకోని గత నేటి ప్రభుత్వం అట. చూడండి చాలా దారుణం. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ ఇష్యూస్ని ఎవరు ఫోకస్ చేయరు బేసిక్గా. మిషన్ భగీరథ, ఆరోగ్యశ్రీ కార్మికులు, 108 కార్మికులు, వీళ్ళంతా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఉపాధి హామీ
లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా చిన్న చిన్న జీతాలు విలువ 10,000 15,000 జీతాలు. ఆ 10-15,000 జీతాలు కూడా 4 నెలల నుంచి 6-7 నెలల నుంచి పెండింగ్లో ఉంటే ఇంకెట్లా బతకాలి వాళ్ళు? ఇప్పుడు ప్రభుత్వం 1వ తారీఖు మేము జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు ఉద్యోగులకి. మరి ఈ ఉద్యోగులు ఏం పాపం చేసినారు? శ్రమ దోపిడీ కదా ఒక రకంగా. సో ఇమీడియట్గా వీళ్ళ జీతాలని ప్రభుత్వాలు ఎన్ని మెసేజ్లు పెడుతున్నారు చూడండి.